సందీప్ కిషన్, రావు రమేష్, రితువర్మ, మన్మధుడు హీరోయిన్ అంశు నటించిన మజాకా మూవీ థియేటర్లోకి వచ్చేసింది. ఈ మూవీకి సంబంధించిన టీజర్, ట్రైలర్, కామెడీ బిట్లు అదిరిపోయాయి. మరి సినిమా ఎలా ఉంది? ప్రేక్షకుల రియాక్షన్ ఏంటి? ఇంట్లో చెట్టంత కొడుకులు పెట్టుకుని ఆంటీలు పోయి గోక్తావా? ప్రసన్న కుమార్, బెజవాడ, త్రినాథరావు నక్కీ కాంబోలో ధమాకా తర్వాత తెరకెక్కిన మజాకా మూవీ హిట్ పక్కా అని ముందే ఫిక్స్ అయ్యారు ప్రేక్షకులు. శివరాత్రి సందర్భంగా థియేటర్లోకి వచ్చిన ఈ మూవీ నిజంగా ప్రేక్షకుల అంచనాకు తగ్గట్టే ఉందో లేదో తెలియాలంటే ముందుగా స్టోరీ ఏంటో తెలుసుకోవాలి. కృష్ణకు జన్మనిచ్చిన వెంటనే వెంకటరమణ భార్య మరణిస్తుంది. కొడుకుని స్నేహితుడిగా పెంచుతాడు వెంకటరమణ. అయితే కొడుక్కి పెళ్ళిడొచ్చిన తర్వాత తనకి సంబంధాలు చూడాల్సిన తండ్రి యశోదతో ప్రేమలో పడతాడు. కృష్ణ కూడా మీరాతో ప్రేమలో పడతాడు. ఒకరి ప్రేమ విషయం మరొకరికి ఎప్పుడు తెలిసింది? తండ్రి కొడుకు ప్రేమ మధ్యలోకి వచ్చిన భార్గవ్ వర్మ ఎవరు? యశోద మీరా మధ్య శత్రుత్వం ఏంటి? అన్ని అడ్డంకులు తొలగించుకొని వెంకటరమణ, కృష్ణ తాము ప్రేమించిన వారిని పెళ్లి చేసుకున్నారా లేదా అనేది స్టోరీ. కృష్ణుడి కన్నతల్లి దేవకైతే ప్రేమగా పెంచిన తల్లి యశోద. మరి మజాకా మూవీలో యశోద కృష్ణని అంతే ప్రేమగా కొడుగ్గా అంగీకరించిందా అన్నదే మెయిన్ పాయింట్. 30 ఏళ్ళు వచ్చిన బీటెక్ కుర్రాడికి పెళ్లి కావటం కష్టమవుతుంటే ఇలాంటి టైంలో తండ్రి ప్రేమలో పడితే ఏంటన్నదే మొత్తం మూవీ కాన్సెప్ట్. ఫస్ట్ హాఫ్ అంతా కామెడీగా సాగిపోతుంది. ఇంటర్వెల్ ట్విస్ట్ బాగుంది. ఈ మూవీలో బిట్స్ అన్నీ విడివిడిగా చూస్తే బాగున్నాయి, నవ్విస్తాయి. కానీ ఓవరాల్గా మూవీలో కామెడీ అంతగా వర్కౌట్ కాలేదనే చెప్పాలి. కొన్ని సన్నివేశాలకు లింక్ ఉండదు. పాటలు, ఫైట్లు అలా వచ్చి వెళ్ళిపోతూ ఉంటాయి. సెంటిమెంట్ పెద్దగా వర్కౌట్ కాలేదు. సెకండ్ హాఫ్ అయితే మరీ స్లో అయిపోయిందన్నది ప్రేక్షకుల అభిప్రాయం. ఇక నటీనటుల విషయానికి వస్తే సందీప్ కిషన్కి ఇలాంటి క్యారెక్టర్స్లో నటించడం అలవాటే. ఈజీగా తన పని తాను చేసుకుపోయాడు. ఈ జనరేషన్ అబ్బాయిగా ఆ క్యారెక్టర్కి అవసరమైన నటన కనబరిచాడు. ఇక సినిమా మొత్తాన్ని తన భుజాలపై వేసుకొని నడిపించేశాడు రావు రమేష్. యశోదగా నటించిన అంశుతో ప్రేమలో పడిన సన్నివేశమైన కొడుక్కి ప్రేమ సంగతి తెలిసినప్పుడు కానీ రావు రమేష్ యాక్షన్ అద్దుర్సంతే. అయితే అంశు, రావు రమేష్ జోడీని ప్రేక్షకులు యాక్సెప్ట్ చేయలేకపోయారు. రితువర్మ రెగ్యులర్ కమర్షియల్ హీరోయిన్ రోల్ చేసింది. భార్గవ్ వర్మగా మురళీ శర్మ కొత్త క్యారెక్టర్ ట్రై చేశాడు, కానీ అది తనకు అంతగా అసెప్ట్ కాలేదు. ఇక హైపరాది, శ్రీనివాస్ రెడ్డి, రఘుబాబు తమ పాత్రల పరిధి మేరకు నటించారు. ఓవరాల్గా మజాకా మూవీ గురించి చెప్పుకోవాలంటే చిన్న చిన్న బిట్స్గా చూస్తే బాగుంది, కానీ సినిమా మొత్తం ఒకేసారి చూస్తే కనెక్ట్ కావడం కష్టమే. రెగ్యులర్ కమర్షియల్ మూవీ వచ్చిన మజాకా వీకెండ్ టైంపాస్ థియేటర్కి వెళ్ళొచ్చు, లేదంటే ఓటీటీలో వచ్చే వరకు ఆగడం బెటర్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.